ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతున్నది మీ శ్రావణి. ఏప్రిల్ 1, 2025న రేపు దేశ పార్లమెంట్లో వక్ఫ్ సవరణ చట్టం బిల్లును వ్యతిరేకించాలని ఈ సందర్భంగా ఐఎంఎల్ సలాం మౌలానా జానో జాగో సయ్యద్ మహబూబ్ బాషా, నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు హర్షద్ భాయ్, ఉపాధ్యక్షుడు జాకీర్ భాయ్ మాట్లాడుతూ, రేపు సెక్యులర్ పార్టీలు, ఆ పార్టీల నాయకులు ముస్లింల ఓట్లు తీసుకున్న వారికి పరీక్ష అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు కాబట్టి బిల్లుకు వ్యతిరేకంగా విప్ జారీ చేయాలని కోరారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా బిల్లుకు వ్యతిరేకంగా విప్ చేయాలని కోరారు. లేకపోతే ముస్లిం సమాజం క్షమించదని వారన్నారు. ముఖ్యంగా ఈ నాయకులకు అగ్ని పరీక్ష ఉంది. సెక్యులర్ అని చెప్పుకునేవారు తమను తాము ముస్లిం ప్రయోజకులుగా భావించి ముస్లింల ఓట్లను సేకరిస్తారు. ఇప్పుడు బీజేపీ అధికారం నడిపించడానికి మద్దతు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని వారు కోరారు. కూరగాయల మార్కెట్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఎందుకంటే రేపు పార్లమెంట్లో ఒక బిల్లు గురించి పెట్టడం జరుగుతుంది. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నితీష్ కుమార్ గారు కూడా దీనికి వ్యతిరేకించాలని ఇక్కడ మేము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి కోరడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎలక్షన్ అప్పుడు మాట ఇచ్చారు, మేము ముస్లింలకు ఉన్న ఆస్తులకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా భంగం కానివ్వము, వాళ్ళ మానవాళకు వాళ్ళ పరువుకు ప్రతి ఒక్కటికి మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. కానీ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ తెచ్చే వక్ఫ్ గురించి నల్ల చట్టాలు, దీనికి ప్రజలు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం సంఘాలనే కాదు, మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు. మరియు ఇంకోటి ఏమంటే ఈరోజు వక్ఫ్ బిల్లేనే కాదు, రేపు వాళ్ళు అధికారంలో రావడానికి ఏదో ఒక కులానికి టార్గెట్ చేస్తారు. ఇది మన లౌకిక దేశము. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రేమాభిప్రాయాలతో ఉండాలా, ప్రతి ఒక్కరికి సంతోషం తెచ్చినట్టు చట్టాలు కావాలి. కానీ ప్రతి ఒక్క వర్గానికి నష్టం కలిగించేలాని చట్టాలు తేవడం చాలా సిగ్గుచేటును. మరి ఇంకోటి ఏమంటే మన రాష్ట్రం నుంచి ఎంతోమంది వేలు కోట్లు తీసుకుపోయి విదేశాలకు వెళ్ళిపోయినారు. వాళ్లకు మన దేశానికి తెచ్చి మన దేశంలో చేసిన నష్టపరిహారంకి వాళ్లకు తెచ్చి వాళ్ళ డబ్బులు మన ఇండియా డబ్బులు వాళ్ళు వృధా చేస్తున్నారు. అలాంటి దాని గురించి వీళ్ళు చట్టాలు తేవడం లేదు, వాళ్ళ గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఇంకోటి ఏమంటే మన భారతదేశము ఎంత బీదతనానికి దిగిపోతుంది అంటే అంత బీదతనానికి దిగిపోతుంది. దానికి కప్పుపుచ్చడానికి ఊకే కులాలు మతాలు ఏదో ఒకటి మేము చేస్తున్నామని ఫోకస్ చేస్తున్నారే తప్ప అస్సలు మన భారతదేశానికి బీజేపీ ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కానీ ఈరోజు మేము చెప్పేది ఒకటే, రేపు ఈ బిల్లు పాస్ అయినా కానీ దీనికి ఎలాంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగంలో అమలు కాకుండా ఈ రోడ్లపైననే కాదు, మన భారతదేశానికి స్వతంత్రం తేవడంలో ఎలా అంటే మన ఇండియా గేట్ ఎలా అది చెప్తుందో అదే ఈరోజు మళ్ళా భారతదేశంలో ఇప్పటివరకు మేము ఎంతో ఓపికగా ఉన్నాము. తలాక్ బిల్ అని ఎన్నో బిల్లులు తెచ్చి మాకు వ్యతిరేకంగా చెప్పినా కానీ మేము ఓర్చుకున్నాము. కానీ ఈరోజు ఈ వక్ఫ్ బిల్లు గురించి మీ చెడు ఆలోచనలు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్క చదువుకున్న వాడికి, ప్రతి ఒక్కరికి తెలివి ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి తెలుసు, వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాము. ఇలాంటి నల్ల చట్టాలు తేవడము భారతదేశానికి ఒక ఎన్నుపోటుకు వచ్చినట్టు అని మేము భావిస్తున్నాము. అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తేకుండా భారతదేశం ఎలాగైతే ఫస్ట్ బంగారు బాతు అని చెప్పినారో, బంగారు ఒక పక్షి అని చెప్పినారో, అలాంటి ఏదన్నా ప్రయత్నం ఉంటే చెప్పండి, ప్రతి ఒక్కరు కలిసి అలా మన భారతదేశానికి డెవలప్మెంట్ చేసుకుంటాము. అలా కాకుండా ఒక వర్గానికి టార్గెట్ చేసి ఇలా చేయడం మంచిది కాదు. ఇది ఎంత మూర్ఖత్వం అంటే ఆ మూర్ఖత్వానికి మీరే చాటి. అందుకోసం ఈరోజు మేము ఈ బిల్లుకు వ్యతిరేకిస్తున్నాము. రేపు పెట్టబోయే ఆ బిల్లుకు రాజ్యాంగానికి, భారతదేశంలో రాజ్యాంగానికి ఏ పార్టీలు ఒప్పుకుంటున్నాయో ఆ రాజ్యాంగం ఒప్పుకున్న ప్రతి ఒక్క సెక్యులర్ పార్టీ కూడా దానికి వ్యతిరేకించాలని మేము ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తరఫు నుంచి తెలియడం జరుగుతుంది. జై భీమ్, జై. రేపు పార్లమెంట్లో ఒక అనెక్ట్మెంట్ బిల్లుకు
బిల్లు పార్లమెంట్ ప్రవేశపెడుతున్నారు. దీనికి మన టీడీపీ వైసీపీ ఎంపీలు దానికి వ్యతిరేకంగా ఓటేయాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విప్ జారీ చేయాలి. లేకపోతే ముస్లిం సమాజం మిమ్మల్ని క్షమించదు. ఇది ఏమి ఒక కేంద్ర ప్రభుత్వం ఆస్తి కాదు, కేంద్ర ప్రభుత్వ జాగీర్ కాదు. ఇది ముస్లింల హక్కు, ముస్లింల కోసం, ముస్లింల అభివృద్ధి కోసం, ముస్లింల యొక్క అట్టడుగు బలహీన వర్గాల కోసము ఆనాడు ముస్లిం సమాజంలోని దాతలు, కోటీశ్వరులు మన ముస్లిం సమాజాన్ని బాగు చేయాలి, మసీదులను డెవలప్ చేయాలి అనే లక్ష్యంతో కొన్ని వేల ఎకరాలు ఇచ్చినారు. మన రైల్వే తర్వాత ప్రపంచంలోనే రెండవది వక్ఫ్ బోర్డు ఆస్తులు. అలాంటి ఆస్తుల మీద మోడీ కన్నుబడింది. ముస్లింల సమాజాన్ని తొక్కివేయాలి, అణిచివేయాలి ధోరణితో ఆయన అంతకుముందు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ చేసినాడు. ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ ఓట్ల కోసం, ఓట్ల రాజకీయ కోసం, ఆయన యొక్క పదవి కోసము ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఇప్పటికైనా మన కేంద్రంలో అధికారంలో భాగస్వామ్యమైన కీలక పాత్ర పోషిస్తున్న జేఏడీ నితీష్ కుమార్ కానీ, చంద్రబాబు నాయుడు గారు దీనికి వ్యతిరేకంగా ఓటు వేసి ఆ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లును అనౌన్స్మెంట్ను ఎన్నిక పంపించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ముస్లిం మీ సమాజం మిమ్మల్ని క్షమించాలని జానోజాబు ముస్లిం గారు మేము కోరుకుంటున్నాము. అలాగే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎంతసేపు ఉన్నా ఒక ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క తిండిని, వాళ్ళ యొక్క బట్ట మీద మీరు ఎంతసేపు అయినా వాళ్ళ మీద చేస్తున్నారు. ఇది యొక్క రాజ్యాంగానికి, రాజ్యాంగ హక్కుల్ని కారణిస్తున్నారు. ఇది దేశం మొత్తం గమనిస్తుంది, ఒక రాష్ట్రమే కాదు దేశం మొత్తం గమనిస్తుంది. అక్కడ తమిళనాడు, కేరళ, కర్ణాటక కొన్ని రాష్ట్రాలు దీన్ని బహిరంగ అసెంబ్లీలో వ్యతిరేకించినాయి. ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీరు కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి దీని యొక్క బిల్లును వెనక్కి పంపించాలి. రేపు మీరు విప్పు జారీ చేయకపోతే రాబోయే రోజుల్లో ముస్లిం సమాజం మిమ్మల్ని క్షమించాలని మేము కోరుతున్నాము. ఇది ఈ ఒక్కరోజు ఆగిపోయే విషయం కాదు. దేశవ్యాప్తంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ అందరూ ఏకమై మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని నాశనం చేస్తారని కోరుకుంటాం. జై హింద్, జై భారత్.